శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఐపీఎల్ మ్యాచ్ అంటేనే అసలు చివరి బాల్ వరకు కూడా ఆ ఉత్కంఠ అలానే కొనసాగుతుంది. కానీ ఆ చివరి బంత్ అంటే ఒక టీంకి మాత్రం వెన్నులో వణుకు పుడుతుంది. అదే కోల్కతా నైట్ రైడర్స్. ఎందుకబ్బా వెన్నులో వణుకు పడుతుందంటే మొన్న ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్ చూసారా? లక్నో సూపర్ జైంట్స్తో జరిగినటువంటి మ్యాచ్లో కేకేఆర్ మరోసారి చివరి బంతికి మోకరిల్లిపోయింది. ఈ ఓటమితో ఐపీఎల్ చరిత్రలోనే ఎవరూ కోరుకోని ఒక చెత్త రికార్డును కేకేఆర్ మూటగట్టేసుకుంది, తన ఖాతాలో వేసుకుంది. ఇంతకీ ఆ రికార్డు ఏంటి అనుకుంటున్నారా? కేకేఆర్ ఎందుకు పదే పదే చివరి బంతిని ఓడిపోతుంది? మిగిలిన జట్ల పరిస్థితి ఏంటి? ఈ వీడియోలో పూర్తిగా కూడా వివరాలు చూద్దాము. మొన్నటి మ్యాచ్ విషయానికి వద్దాం. కేకేఆర్ చేతిలో ఉన్న మ్యాచ్ను లక్నో కుర్రాడు ముకుల్ చౌదరి లాగేసుకున్నాడు. చివరి ఓవర్ వరకు కేకేఆర్ గెలుస్తుందని ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ చివరి బంతికి లక్నో విజయం సాధించడంతో కేకేఆర్ అభిమానులు గుండె బద్దలైపోయింది. ఒక్కసారి ఊహించండి, ఈ ఒక్క మ్యాచ్ మాత్రమే కాదు, ఐపీఎల్ చరిత్రలో ఇలా చివరి బంతికి కేకేఆర్ ఓడిపోవటం ఇది 8వ సారి. అవును, మీరు విన్నది నిజమే. ఐపీఎల్లో చివరి బంతికి అత్యధిక సార్లు ఓడిపోయిన జట్ల జాబితాలో కోల్కతా ఇప్పుడు అగ్రస్థానంలో నిలిచింది. ఈ విధంగా రికార్డు సృష్టించింది. ఇక ఇప్పుడు ఇతర అన్లక్కీ టాప్ జట్ల లిస్టు మనం ఒకసారి చూద్దాం. ఈ సందర్భంగా ముంబై ఇండియన్స్ 7 సార్లు ఓడిపోతే చెన్నై సూపర్ కింగ్స్ను 5 సార్లు లాస్ట్ బాల్ వెక్కిరించింది. చివరి బాల్లో ఓడిపోతే ఎంత బాధగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి? రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఇలా తలా 4 ఓటములతో తమ స్థానాలను ఉన్నారనమాట. ఇక ముంబై లాంటి సక్సెస్ఫుల్ టీంని కనుక చూసుకుంటే 7 సార్లు ఇలా ఓడిపోతే కేకేఆర్ మాత్రం ఏకంగా 8 సార్లు ఓడిపోయింది. లాస్ట్ బాల్ ఫోబియాని క్రియేట్ చేసుకుంది ఇప్పుడు కేకేఆర్ టీం. ఫ్యాన్స్లో కూడా ఈ ఫోబియా క్రియేట్ అయింది. చివరి బాల్ వరకు కూడా వాళ్ళు అసలు కామ్గా కూర్చోలేని పరిస్థితి అనమాట. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఐపీఎల్ కింగ్స్ అని పిలుచుకునే సిఎస్కే కూడా 5 సార్లు ఇలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొంది. కేకేఆర్ జట్టుకు ఈ చివరి బంతి భయం ఈనాటిది కాదు. 2009లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో అభిషేక్ గుంజూన్వాలా ఆఖరి బంతికి 4 కొట్టినప్పటికీ అప్పటి నుంచి మొదలైంది ఈ శాపం. ముకుల్ చౌదరి వరకు కొనసాగుతూనే ఉంది. ఈ ఓటముల్లో దాదాపు 5 ఓటములు సొంత గడ్డ ఈడెన్ గార్డెన్స్లోనే రావటం కేకేఆర్ అభిమానులను మరింత కలిచివేస్తోంది. సొంత ప్రేక్షకుల ముందు ఇలా ఓడిపోవటం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. చివరి ఓవర్లో ప్లాన్ ఏంటి, ఫీల్డింగ్ సెటప్ ఎలా ఉంది అనే విషయాల్లో కేకేఆర్ కెప్టెన్లు పదే పదే తడబడుతున్నారు. ఇక నిన్న ముకుల్ చౌదరి లాంటి అన్క్యాప్డ్ ప్లేయర్ ఆ రేంజ్లో సిక్సర్లు బాదుతుంటే ఇక బౌలర్లకు సరైన గైడెన్స్ ఇవ్వడంలో కెప్టెన్సీ ఫెయిల్ అయిందనే విమర్శలు వస్తున్నాయి. యార్కర్లు వేయాల్సిన చోట ఫుల్ టాస్లు వేసి మ్యాచ్ను ప్లేట్లో పెట్టి ప్రత్యర్థికి అప్పచెప్తున్నారు. ఇక కేకేఆర్ జట్లో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరేన్ లాంటి దిగ్గజాలు ఉన్నా కానీ డెత్ ఓవర్ల బౌలింగ్లో కేకేఆర్ పదే పదే విఫలమవుతోంది. చివరి బంతికి డిఫెండ్ చేసుకోవడంలో లేదా ఒత్తిడిని తగ్గించుకోవడంలో కేకేఆర్ బౌలర్లు తడబడుతూనే ఉన్నారు. ఇక ముకుల్ చౌదరి బాదిన సిక్సర్లే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. ముకుల్ విషయంలో కేకేఆర్ ప్లాన్స్ ఫెయిల్ అవటం ఆ జట్టును కోలుకోలేని దెబ్బతీసింది. ఏది ఏమైనా కేకేఆర్ ఈ లాస్ట్ బాల్ శాపం నుంచి బయటపడాలంటే డెత్ ఓవర్ల వ్యూహాల్ని మార్చుకోవాల్సింది. లేదంటే ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కి వెళ్ళటం కష్టమే అనిపిస్తోంది. కేకేఆర్ పదే పదే ఇలా చివరి బంతికి ఓడిపోవటానికి కారణం మీరేమనుకుంటున్నారో చెప్పండి. లక్నోతో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ ఎక్కడ తప్పు చేసింది అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కూడా ఇక్కడ కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి.